హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి పిల్లలకు స్కూల్స్ ఇంకా స్టార్ట్ కాలేదండి. అప్పటికి ఇంకా నైట్ వచ్చేసి కిచెన్ అస్సలు క్లీన్ చేసుకోలేదండి. చూసారు కదండి వీడియోలో. కిచెన్ అంతా చాలా చిరాగ్గా ఉంది. ఇంకా నైట్ వచ్చేసి క్లీన్ చేసుకోలేదండి. ఎందుకనేది నేను బ్లాగ్ మధ్యలో చెప్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేవగానే కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి. కాస్త లేటుగా లేవడం వల్ల పనులు కాస్త హడావిడిగా అయ్యాయి. ఇంకా ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అంతా అయిపోయి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి బ్రేక్ఫాస్ట్ కోసం. మార్నింగే లేవగానే పూరికి అయితే పిండి నానబెట్టి పెట్టానండి. ఇంకా పూరి కర్రీ కూడా చేస్తున్నానండి. బేసన్తో చేస్తారు కదండి. ప్రాసెస్ అయితే డీటెయిల్గా ఏం చూపించలేదండి, చాలా సార్లు అయితే చూపించాను మన వీడియోలో. బేసన్ కర్రీ అంటామండి మేమైతే. చాలామంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదండి. మేమైతే బేసన్ అంటామండి పూరికి కాంబినేషన్గా. కాకపోతే నాకు బేసన్ కర్రీ అంతగా నచ్చదండి. నేను మళ్ళీ కార్తిక్కి చోలే అయితే చేసుకుంటున్నాము. కొంచెం ఎక్కువగానే నానబెట్టానండి చోలే. నైట్ వచ్చేసి కొంచెం చోలే కర్రీ కోసం, ఇంకా వచ్చేసి నైట్ పిల్లలకు స్నాక్స్ లెక్క అయితే చోలే ఉడకబెట్టి పోపు పెడతారు కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలా చేద్దామనేసి అయితే చోలే కొంచెం ఎక్కువగా నానబెట్టానండి. ఇంకా బేసన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చోలే కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ మినీ కుక్కర్ వచ్చేసి నేను స్మార్ట్ బజార్లో కొన్నానండి. చాలా చాలా క్వాలిటీగా ఉందండి, చాలా బాగుంది. ఇలా చిన్నగా కొంచెం కర్రీస్ మనం కుక్ చేసుకునేటప్పుడు ఈ కుక్కర్ చాలా బాగా హెల్ప్ఫుల్గా అవుతుందండి నాకైతే. కాకపోతే కొంచెం చిన్న మంట మీద అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా ప్రతిసారి పెద్ద కుక్కర్ తీయకుండా ఇలా చిన్న కుక్కర్లో ఉండటం చాలా మంచిగా అనిపిస్తుందండి నాకు. ఇలా చిన్న ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకెక్కడన్నా కనబడితే కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా చోలైతే నానబెట్టాను, ఇంకా కొంచెం అయితే పక్కన పెట్టానండి. ఈవినింగ్ అలా ఉడికిద్దామనేసి అయితే ఇప్పుడు కేవలం కర్రీ కోసం మాత్రమే ఉడికించాను. ఇంకా చోలే కర్రీ అందరికీ తెలిసిందే కదండి, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇలా కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు ఆనియన్స్ కావచ్చు, టమాటా కావచ్చు, డైరెక్ట్గా ఇంకా అక్కడనే కట్ చేసి వేస్తూ ఉంటానండి. ఇలా వేయడం అంత మంచిది కాదండి, నాకు తెలుసు. కాకపోతే హడావిడి అయిపోయిందండి. మార్నింగ్ కాస్త లేటుగా లేవడం, కిచెన్ అంతా చిరాగ్గా ఉండడం, వంట చేయడంతసేపు చాలా చిరాగ్గా ఉంటుందండి. నైట్ ఎప్పుడన్నా కొంచెం డీలే చేశాననుకోండి, మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వెళ్తాం కదా, అసలుకి ఏ వర్క్ చేయాలనిపించదు నాకైతే పర్సనల్గా. కాకపోతే ఎందుకు క్లీన్ చేసుకోలేదండి, చాలా బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఒక 10-15 డేస్ నుంచి అసలు విపరీతంగా బ్యాక్ పెయిన్ అవుతుంది. అందుకోసమే నైట్ ఇంకా చాలా ఎక్కువగా అనిపించిందండి. అందుకోసమే డిన్నర్ కాగానే ఇంకా పడుకునేసాను. కిచెన్ అస్సలు క్లీన్ చేసుకొని అయితే క్లీన్ చేసి ఓపిక లేకుండేనండి. అందుకోసమే ఇంకా అలా ఉందండి కిచెన్ వచ్చేసి. మ్యాక్సిమం నేను ఎప్పుడు కిచెన్ క్లీన్ చేసి పడుకుంటానండి, ఎంత నైట్ అయినా సరే. కాకపోతే ఇంకా 10 డేస్ నుంచి విపరీతమైన బ్యాక్ పెయిన్ వల్ల కిచెన్ క్లీన్ చేయడం కాలేదండి, కుదరలేదు. అందుకోసమే ఇంకా అలా వదిలేసి పడుకున్నానండి. ఇంకా మనకు కూడా అప్పుడప్పుడు కొంచెం లేజినెస్ ఉంటుంది కదా, ఇంకా దానికి తోడు బ్యాక్ పెయిన్. ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదండి, కిచెన్ క్లీనింగ్ చేద్దామనే ఇంట్రెస్ట్ అయితే అస్సలు రాలేదు. ఉండేలాగా పిల్లలకు స్కూల్ లేదు కదా, మార్నింగ్ చేసుకోవచ్చు అని పడుకుంటానా. ఇంకా తెల్లారి లేవగానే కిచెన్లోకి వెళితే చాలా చిరాగ్గా అవుతుందండి. అసలు నాకేం వంట కూడా చేయాలనిపించదు. కాకపోతే ఇంకా మా వారు ఆఫీస్కి టైం అవుతుంది అనేసి అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ గిన్నెలు క్లీన్ చేయలే కదండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు, మళ్ళీ నైట్ డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు చాలా ఎక్కువైపోయాయండి. ఇంకా అవన్నీ తోమాలంటే కూడా ఇంకా చాలా టైం పట్టేసింది. కాకపోతే ఇంకా తప్పదు, చేసుకోవాల్సిందే.
అదండి. మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నాకంటే తర్వాత ఛానల్స్ ఓపెన్ చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయిపోయారండి. అదేంటో నాకు ఇంకా ఆ లక్ తలుపు తట్టలేదు. ఇంకా అది తట్టేంత వరకు మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలండి. ఏదో నాకు తోచిన ప్రయత్నం అయితే చేస్తున్నానండి. ఎటువంటి ఎవరి హెల్ప్ లేకుండా అయితే ఇంతవరకు వచ్చానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోస్ని చూడట్లేదండి. ప్లీజ్ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. మీకు వీడియోస్ని చూడండి లాస్ట్ వరకు. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన అందరికైతే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా బేసన్ కర్రీ కూడా అయిపోయింది కదండి, చోలే కూడా అయిపోయింది. ఇంకా బేసన్ కర్రీ వచ్చేసి మా వారు నిత్య అయితే తింటుందండి. ఇంకా చోలే కర్రీ వచ్చేసి నేను కార్తీక్ కోసం అయితే చేశాను. ఇంకా పిల్లలకు స్కూల్ లేదు కనేసి అయితే ఇలా 2 కర్రీస్ అయితే చేశాను. ఇంకా పిల్లలకు స్కూల్లో ఉంటే ఇంకా రెండు కర్రీస్ అయితే కుదరవు కదా. ఇంకా మార్నింగే పూరి పిండి అయితే నానబెట్టాను కదా. పూరీలు అయితే చాలా బాగా సాఫ్ట్గా వచ్చాయండి. ఇంకా నేనైతే పెద్దగా రవ్వ, మైదా ఇలాంటివి ఏం యాడ్ చేయనండి. ఓన్లీ గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, అప్పుడప్పుడు కొంచెం చక్కెర వేస్తానండి. చాలా రేరండి చక్కెర వేయడం కూడా. గుర్తుంటే వేస్తాను, లేదంటే అది వేయను. కాకపోతే మనము పూరి డౌ ప్రిపేర్ చేసే దాంట్లోనే ఉంటుందండి. మనకు పూరీలు పొంగుతాయా అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత మంచిగా నానబెడితే పూరీలు అంత సాఫ్ట్గా. మనకు పూరి నానబెట్టి చేస్తే కూడా మైదా పిండితో చేస్తే పూరీలు ఎలా ఫ్లఫీగా మంచిగా పొంగుతాయో అదే విధంగా వస్తుందండి గోధుమ పిండితో కూడా. నేనైతే ఇంకా చపాతీకైనా ఇలా పూరీకైనా ఫస్ట్ నానబెట్టేసుకుంటానండి. అప్పుడు మంచిగా ఇలా ప్రతి ఒక్క పూరి పొంగుతుందండి. మనకు ఈవినింగ్ టైమ్స్లో కూడా తిన్నా కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి. అది పూరీలు చేసే టిప్ అయితే అదే పాటిస్తానండి నేను ఎవ్రీ టైం కూడా. ఇంకా ఇప్పుడైతే ఈరోజు ఏంటి థర్స్డేనండి. ఈరోజు వచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది అయితే థర్స్డేనండి. పిల్లలకి ఆల్రెడీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా మీ పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారా లేదో కింద కామెంట్ చేయండి. ఇంకా చూసారు కదండి, సింక్లో గిన్నెలు అయితే చాలా పెరిగిపోయాయండి. నైట్ తర్వాత వచ్చిన గిన్నెలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు ఇలా చాలా అయిపోయాయండి. ఇంకా చూసారు కదా, ఫేస్ కూడా చాలా డల్గా ఉందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా స్టవ్ ఒకటి క్లీన్ చేయలేదు. వంట అయిపోయిన తర్వాత ఒకటేసారి క్లీన్ చేద్దామనేసి అయితే ఆగానండి. ఇంకా ఆ రోజు వచ్చేసి ఏముండానో సాంబార్ చేశానండి. రైస్ అయితే పెట్టేశాను. సాంబార్కి అయితే ఇంకా పప్పు అయితే ఉడకబెడుతున్నానండి. కాసేపు కందిపప్పుని నానబెట్టి మనము పప్పు చేసుకుంటే, అంటే ఏదైనా కావచ్చు, సాంబార్ కావచ్చు, పప్పు కావచ్చు, వండుకుంటే త్వరగా ఉడుకుతుందండి. ఇంకా చూసారు కదా, స్టవ్ చాలా చిరాగ్గా అయిపోయింది. ఇంకా రైస్ నేనైతే కుకింగ్ అంతా ఏం చూపించలేదండి. చెప్పాను కదా బ్యాక్ పెయిన్ అనేసి అయితే, అందుకోసమే డీటెయిల్గా అయితే వీడియో తీయలేదండి. అక్కడక్కడ మాత్రం క్యాప్చర్ చేశాను. ఇంకా అన్నం అయితే అయిపోయింది, సాంబార్ కూడా చేసేసానండి. ఇంకా ఆ రోజు ఆలు ఫ్రై చేశానండి. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి పాలకూర ఫ్రై అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. మనకు ఇలా ఎప్పుడన్నా హడావిడిగా ఉన్నప్పుడే వంటలు చాలా టేస్టీగా ఉంటాయండి. అంటే దాంట్లో హడావిడిగా అలా అవలీలగా వేస్తాం కదా, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. పాలకూర ఫ్రై చాలా బాగా వచ్చింది ఆ రోజు వచ్చేసి. ఇంకా మంచిగా అయితే లంచ్ అయితే మంచిగా చేసేసానండి. ఇంకా దాని తర్వాత వీడియో అస్సలు తీయలేదండి. ఇంకా మెనూ వచ్చేసి లంచ్కు రైసు, ఇంకా నేను పెట్టిన మామిడికాయ తొక్కు, ఈ మామిడికాయ ఆవకాయ ఉంటాయి, నేను పెట్టిన మామిడికాయ తొక్కు అండి. చాలా యమ్మీగా చాలా బాగుందండి.
ఇంకా సాంబారు, పాలకూర ఫ్రై అండి. ఇదండి లంచ్కి వచ్చేసి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత లంచ్ అయితే చేసేసానండి. అంతేనండి, ఇంతవరకే తీసానండి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా కిచెన్ అంతా మంచిగా క్లీన్ చేసేసానండి. ఇంకా స్టవ్ కాస్త వేడిగా ఉంది. ఈవినింగ్ అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. వీడియో ఇంతవరకు చూస్తున్న అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ కొంచెం ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.